పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. హెచ్సియు భూముల వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ క్రమంలో హెచ్సియు విద్యార్థులపైన నమోదు చేసిన కేసులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. హెచ్సియు విద్యార్థులపైన నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. అంతేకాదు విద్యార్థులపైన ఏ కేసులు అయితే నమోదయ్యాయో వాటిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో హెచ్సియు టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్తో సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి చర్చించిన అనంతరం డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులకు ఆదేశించారు. దీంతో హెచ్సియు విద్యార్థులకు ఊరట లభించింది. విద్యార్థులపై కేసులు ఎత్తివేతతో పాటు యూనివర్సిటీ క్యాంపస్ నుంచి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ సభ్యులు పలు విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపైన ఇటీవల నమోదు చేసిన అన్ని కేసులను ఉపసంహరించుకుంది ప్రభుత్వం. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థులకు సంబంధించి కేసులు ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశాలలో పేర్కొంది. ఇదిలా ఉంచితే కంచ భూముల వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇటీవల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపైన దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ భూములలో పెట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.